హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. అయితే గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ చేస్తున్న అరాచకం మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి ఎంతగా పెరిగిపోతుందో. నిన్న చూస్తే 1,50,000 అండ్ ఈ రోజు డేట్ చూస్తే 1,60,000. మరి ఇంకెంత వరకు పెరగబోతుంది? అసలు ఈ ఈ ఇంత ఫ్లక్చువల్‌గా పెరగడానికి రీజన్ ఏంటో మనతో పాటు జీవి సత్యనారాయణ గారు ఫోనింగ్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ ఇది రోజు రోజుకి మనకి చూస్తూనే ఉన్నాం. ఒక రూ. 1000 కాదు వేలల్లోనే పోతుందని చెప్పొచ్చు. ఏంటి దీనికి కారణం? మనం ఎన్ని సార్లు ఎంతసేపు చెప్పుకున్నా రోజు రోజు మీరన్నట్టు తెల్లవారగానే గ్యాప్ అప్ తోటి గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది. అంటే ఈ రోజు ఆల్ టైమ్ హై అని మనం అనుకుంటే మళ్ళీ రేపటికి ఇంతకంటే ఎక్కువ ఆల్ టైమ్ హై. అంటే డైలీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది గోల్డ్, సిల్వర్. ఎందుకు వెళ్తుంది అనే దానికి రోజు ఒక రీజన్ ఉంటుంది. ఎలాంటి రీజన్ అంటే ట్రంప్, అంటే ఈ రోజు రీజన్ కి ట్రంప్ మొన్న దావోస్ వెళ్ళినప్పుడు ఒక రోజు గ్రీన్లాండ్ గురించి ఇష్యూలో కొంచెం మెత్తబడ్డాడు అనగానే ఆ ఒక రోజు ఈటీఎఫ్లు, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు కొంచెం పాలని. మళ్ళీ తెల్లారి ఏమైంది, ఇరాన్ ఇష్యూ వచ్చింది. ఇరాన్ మీద బోర్డర్ లో మళ్ళీ వీళ్ళ అమెరికా సేనలు ఉన్నాయని. తర్వాత ఏమైంది, వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా మేము తిప్పి కొడతామండి. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, 3 రోజులు మనకి సెలవులు వచ్చినాయి. శనివారం, ఆదివారం, ఈ రోజు రిపబ్లిక్ డే, జెండా వందనం, సెలవు ఉంది ఇవాళ. అయితే వరల్డ్ మార్కెట్లు ఇవాళ వర్కింగ్ డే. అంటే మనకి ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అయినాయి. ఓపెన్ అవటంతో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటిదంటే కెనడా ఇష్యూ. మళ్ళీ ఇప్పుడు ఈ చైనా నుంచి ఏవైతే ఉన్నాయో మళ్ళీ కెనడా వాళ్ళు ఏదైతే తీసుకుంటారో ఈ వీటి మీద మళ్ళీ మేము సుంకాలు వేస్తాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది మన శనివారం నాడే. శనివారం, ఆదివారం సెలవు కాబట్టి సోమవారం పొద్దున్నే ఇంటర్నేషనల్ మార్కెట్ మన ఇండియన్ టైమింగ్స్ తెల్లవారుజామున మళ్ళీ అవి ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఇవాళ గోల్డ్ వచ్చి 2% పెరిగింది, సిల్వర్ వచ్చి 6.5% పెరిగింది. ఇవి ఎక్కడ ఆగుతాయి, ఎప్పుడు ఆగుతాయి అనే దానికి ఆగుతున్నట్టే ఆగింది. మధ్యలో ఒక్కసారి కూడా రాలే. మొన్న ఒక్క రోజు ఎప్పుడైతే ట్రంప్ దావోస్ పర్యటనలో చెప్పడం జరిగిందో ఒక ఫేవర్ న్యూస్, దాంతో ఆ ఒక్క రోజే తప్ప మళ్ళీ ఇప్పుడు కెనడా సుంకాలు అనటం, ఇరాన్ మళ్ళీ బోర్డర్ లో ఇరాన్ మీద దాడి చేయటం, మళ్ళీ ఇవన్నిటితోటి డాలర్ ఒకటి వీక్ అవటం. రేపు అమెరికాలో రేపు ఎల్లుండి వడ్డీ రేట్ల మీద అనౌన్స్మెంట్ ఉంది. ఈ వడ్డీ రేట్లు ఏదైతే 27, 28 అంటే ఇవాళ సోమవారం మనకి, మంగళ, బుధవారం రాత్రి, అంటే గురువారానికి మనకి తెలుస్తుంది ఏంటిది వడ్డీ రేట్ల ఓన్లీ అనౌన్స్మెంట్. డెసిషన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయాలి వాళ్ళు. ఏమని, అంతకుముందు నుంచే వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. 2026లో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఆ వడ్డీ రేట్లు తగ్గింపు ఏదైతే ఉందో అనౌన్స్మెంట్ చేయాలి కాబట్టి 27, 28 డిస్కస్ చేసుకొని 28 నైట్, అంటే మన ఇండియన్ టైమింగ్స్ వచ్చేటప్పటికి నైట్ అవుతుంది మనకి. మంగళ, బుధ, గురువారం ఉదయం మనకి తెలుస్తుంది. బుధవారం నైట్ తెలుస్తుంది కానీ మార్కెట్లు ఉండవు కాబట్టి మన గురువారం ఉదయం పూట ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ గోల్డ్, సిల్వర్ వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్, సిల్వర్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. అయితే అంతకు ముందు గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఒక వర్డ్ అనటం జరిగింది. 5,000 అనౌన్స్మెంట్ అంటే 5,000 అంటే డాలర్లు, $5,000 అవుతుంది అని ఎప్పటికీ 2026 డిసెంబర్ 31కి అవుతుంది అన్నాడు. 5,000 దాటిపోయింది. ఇప్పుడు మొన్న మళ్ళీ 5,000 ఎప్పుడైతే రీచ్ అయిందో, అంటే ఇంకా సంవత్సరానికంటే ముందే డిసెంబరు 31, 2026కి $5,000 అనుకుంటే అది మొన్ననే 5,000 వచ్చేటప్పటికి మళ్ళీ గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు దాన్ని పెంచారు. ఏది టార్గెట్ ఏదైతే గోల్డ్ ప్రైస్ ఉందో ఇప్పుడు 5,500 చేసారు వాళ్ళు. 5,500 అంటే 5,000 నుంచి మళ్ళీ 10%. మరి నిన్న ఒక రోజే పెరిగింది, 5,145కి వచ్చింది. అంటే 5,500 వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 5,145 వచ్చేసింది. ఇంకొక $350. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క రోజు దాని జర్నీ $100, $120, $150. ఇవాళ $108 పాజిటివ్ లో ఉంది. అంటే ఇంకొక $350కి దగ్గరలో ఉన్నాం. ఈ $350 అది పెరగడానికి కానీ అది అంటే ఇలానే ఉంటే డిసెంబర్ దాకా వెయిట్ చేయక్కర్లేదు 2026 ఇప్పుడే. అయితే మరి ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఈ ఇన్వెస్టర్లు 2 రకాలు ఉంటది, ఫోమో, జోమో అని ఉంటది. ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే తప్పిపోయినాం అని చెప్పేసి అబ్బా ఇక ప్యానిక్ అయిపోయి కొనుక్కొని అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి కూడా భయం ఉంటుంది, ఇంత హైలో కొన్నాక ఎక్కడో ఒక దగ్గర పడితే ఎట్లా అనేది, అది ఫోమో.
ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, జేఓ ఎంఓ, జేఓఎంఓ. జాయ్ ఆఫ్ మిస్సింగ్ అంటే వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఇంక వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. పెరిగితే పెరిగిందిలే, తగ్గింది అని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఏంది, ఎక్కడైతే ఎప్పుడైతే దాంతో అంటే ఏంది, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు అమ్మాలనా ఉంచాలనేది ఒక భయం. ఒకవేళ ఈ రేట్ లో కనుక కొనుక్కుంటే ఇంకా పెరుగుతా లేదనేది ఒక ఆలోచన. ఒకవేళ కొనుక్కోకుండా ఊరుకోపోతే మిస్ అయిపోయినవి అనేది ఒక ఫీలింగ్. వీటన్నిటితోటి ఇప్పుడు మార్కెట్ లో ఎవరు కూడా ఒక విధంగా కొనమని కానీ అమ్మమని కానీ లేకపోతే అబ్జర్వ్ చేయమని, అంటే అబ్జర్వ్ చేయడం తప్ప చేసేది లేదు. ఎందుకంటే రోజు ఏదో ఒక న్యూస్ చెప్తుండే ట్రంప్ న్యూస్ ను, అంటే ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో తెలియదు, ఏ దేశం మీద ఈ ట్రంప్ సుంకాలు ఉంటాయో తెలియదు. ఒక 2 రోజుల కింద మనతోటి మళ్ళీ ట్రేడ్ డీల్ మేము ఫేవర్ గా ఉన్నాం, చేసేస్తాం 20% అన్నారు. అది ఇంతవరకు లేదు. అది ఎప్పుడైతే తెలియదు. అయితే కనుక ఓకే, ఫేవరే మనకి. కానీ మళ్ళీ ఇప్పుడు కెనడా మీద సుంకాలు వేయటం జరిగింది. ఈ కెనడా సుంకాలు ఎంతవరకు, మళ్ళీ వడ్డీ రేట్ల డెసిషన్ అనౌన్స్మెంట్ జరగాలి, మళ్ళీ తర్వాత డాలర్ వీక్ అవటం, మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అక్కడ పెరగటం, అంటే ద్రవ్యోల్బణం అంటాం. అది కూడా ఒకటి న్యూస్ ఉంది రావాల్సింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. అది అనౌన్స్మెంట్ మనకి డేటా రాలేదు ఇంకా. మామూలుగా ఏంటంటే 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి రేపటికి మళ్ళీ మనం అబ్జర్వ్ చేయడానికి కానీ ఫాలో అప్ చేయడానికి కానీ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే న్యూస్, ఇప్పుడు 3 రోజులు సెలవులు వచ్చేటప్పటికి మన మార్కెట్లు ఎప్పుడైతే బంద్ ఉంది, అంటే శనివారం ఆదివారం, ఇవాళ సోమవారం రిపబ్లిక్ డే, ఈ రోజు 2 మార్కెట్లు సెలవు మనకి. మామూలు ఎన్సీఏ అంటే ఎన్ఎస్సి బిఎస్సి బాంబే ఎక్స్చేంజ్ బంద్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బంద్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఎంసీఎక్స్ జనరల్ ఏం జరుగుతాయి అంటే 2 ఉంటాయి, దసరా, దీపావళి, ఉగాది. అటువంటి అప్పుడు ఉదయం పూట 5 వరకు మామూలు మన మార్కెట్లు సెలవు ఇచ్చిన, అయిన తర్వాత అమెరికా ఇంటర్నేషనల్ మార్కెట్ తో పాటు మన ఎంసీఎక్స్ ట్రేడ్ అవుతుంది. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం అవి కొనుక్కోవటానికి. అయితే ఈ రోజు మాత్రం అది కూడా సెలవు ఉంది. అంటే రేపు ఉదయం మనం మళ్ళీ 9 గంటలకి మన ఓపెన్ అయితే 2 ప్రీ ఓపెన్ మార్కెట్ ఎన్ఎస్సి బిఎస్సి ఓపెన్ అయితే, ఎంసీఎక్స్ వచ్చి గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవి కమోడిటీస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది రేపు ఉదయం 9 గంటలకి. అయితే ఇప్పుడు పాజిటివ్ లోనే జరుగుతుంది ఏది, గోల్డ్, సిల్వర్. మళ్ళీ నైట్ మన మార్కెట్లు లేకున్నా గానీ అవి క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. అంటే మళ్ళీ ఇవాళ రాత్రికి తెల్లవారుజామున మళ్ళీ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 4:30కు ఓపెన్ అయితే మళ్ళీ 9 లోపులో, అంటే రేపు ఉదయం 9 గంటలకు మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మన మార్కెట్లలో శుక్రవారం క్లోజ్ అయిన ధరకి ఏది గోల్డ్, సిల్వర్, కాపర్ ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో ఈ డిఫరెన్స్ అంతా రేపు ఉదయం సోమవారం ఉదయం, అదే మంగళవారం ఉదయం 9 గంటలకి ఇప్పుడు ఈ రోజు పెరిగింది. ఒకవేళ ఈ రోజు రాత్రి కనుక ఇంకా పెరిగితే అది కూడా కవర్ చేసి మళ్ళీ మనకి రేపు ఉదయం 9 గంటలకి గ్యాప్ అప్ తోటి పెద్ద మొత్తం చూపిస్తుంది అన్నమాట. ఇక మన పని ఏంటిది, ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారా అబ్జర్వ్ చేయమనేది తప్ప మనము రిస్క్ తీసుకునే వాళ్ళైతేనే కొనుక్కోమని చెప్తాం. ఎందుకంటే ఏ టైంలో ఏమేమి జరుగుతుందో తెలవట్లేదు. వరల్డ్ మొత్తం కూడా ట్రంప్ నిర్ణయాల మీద, ట్రంప్ డెసిషన్ మీద, ట్రంప్ తీసుకునే దేశాల మీద, సుంకాలు, టారిఫ్ల మీద, ఏ దేశం మీద ఏ టైంలో యుద్ధం, ఏ టైంలో ఏంటిది. మొన్నటిదాకా వెనిజులా అన్నారు, గ్రీన్లాండ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ వెనిజులా, గ్రీన్లాండ్ కంటే కొత్తగా ఇరాన్ 2 days బ్యాక్, మళ్ళీ ఇప్పుడు కెనడా మీద, మళ్ళీ మన దేశంతో ట్రేడ్ డీల్ అయింది అని. అంటే ఏ రోజు ఏ దేశం మీద యుద్ధం ప్రకటిస్తాడా, ఏ దేశం మీద సుంకాలు, టారిఫ్లు వేస్తాడా. ఈ సుంకాలు, టారిఫ్లు పాజిటివ్ ఉంటే ఓకే, కానీ ఒక్కసారి ఆయన మాట వినకపోతే 100% సుంకాలు అంటాడు, లేకపోతే ఇంకేదన్నా చెప్తాడు. అవన్నీ అయ్యేంత వరకు ఈ గోల్డ్, సిల్వర్ పెరుగుతూనే ఉంటది, మనం గమనిస్తూ ఉండాలి. అయితే మిస్ అయిపోయినాం అనే బాధతోటి కొత్తగా అప్పులు చేసో లేకపోతే కొత్తగా మళ్ళీ కొనుక్కుంటే వాళ్ళ రిస్క్ వాళ్ళే తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విధంగా కూడా పనిచేయట్లేవు. ఇప్పటి వరకు ఎవరిని అడిగినా కానీ ఇంతవరకు ఎప్పుడు ఈ రేట్లు మేము చూడలేదు. ఆల్ టైమ్ హై, న్యూ హై. మళ్ళీ టెక్నికల్ ఇండికేటర్స్ చూస్తున్నాం, కంటిన్యూగా ఓవర్ బాట్ లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ లో ఏదైతే ఉంటాయో, అంటే బై సెల్ అని ఉంటాయి, స్ట్రాంగ్ బై సెల్ అని ఉంటాయి, అవి బై చూపిస్తుంటాయి. మార్కెట్ లో అంటే గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లో పెరుగుతూ పోతుంది. అయితే ఎక్స్చేంజ్లు మాత్రం
మార్జిన్లు పెంచడం జరిగింది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు, మన ఎంసీఎక్స్ వాళ్ళు దాన్ని ఫాలో అవటం. అంటే వొలటాలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, కంటిన్యూగా ఎప్పుడైతే ఇలా పెరుగుతూ వచ్చినా పడుతూ వచ్చినా కానీ ఎక్స్చేంజ్ ఏం చేస్తాయంటే ఈ మార్జిన్ పెంచడం జరుగుతుంది. మనం ఎంసీఎక్స్ లో ఏం జరుగుద్ది అంటే 10% గోల్డ్ మార్జిన్ తీసుకుంటారు. అంతకుముందు 10% ఉండేది సిల్వర్ కి, ఇప్పుడు 30% చేశారు మార్జిన్. అంటే మార్జిన్ పెంచేస్తే ఈ ఎవరైతే కెపాసిటీ రిస్క్ తీసుకునే వాళ్ళే ట్రేడ్ చేస్తారు అనేది ఏంటి ఒక ఉద్దేశం అన్నమాట. జనరల్ గా వొలటాలిటీ ఏమీ లేకపోతే మార్జిన్ మామూలుగా 10% లోపే ఉంటది. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే బాగా స్పెక్యులేషన్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్లు బాగా పెరగటం మొదలు పెడుతుందో కొనేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఈ కొనేవాళ్ళు ఎక్కువ మంది అయినప్పుడు అంటే ఎప్పుడైతే ఇట్లా బాగా పెరుగుతుందో పడేటప్పుడు కూడా అలానే పడుతుంది. అది ఇప్పుడు ఒక రోజులోనే 7%, 10%, 8% పెరిగితే ఇవాళ ఇప్పటికి సిల్వర్ 6.5% పెరిగింది. మొదలు పెడితే అట్లానే పడుతుంది అది. అందుకని అప్పుడు లాసెస్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో జనరల్ గా ఎక్స్చేంజ్లన్నీ కూడా మార్జిన్లు పెంచడం జరుగుతుంది. చిన్న ఇన్వెస్టర్లను దూరంగా ఉంచాలనే ఉద్దేశం, స్పెక్యులేషన్ కి దూరంగా ఉంచాలనే ఉద్దేశం. అయితే ఎక్కువ శాతం ఎవరైతే పైసలు ఉండి ఇన్వెస్ట్మెంట్ కింద ఫిజికల్ గా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కానీ వాళ్ళ రిస్క్ వాళ్ళు తీసుకోవాలి. అంతకు మించి మనం ఎక్కువ చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేయడం తప్ప వేరే లేదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.